Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఎక్కువ ఫ్రెండ్ నాకు. ఓకే. జగపతిబాబు బాలకృష్ణ. నాగార్జున గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? ఆయన నేను ఇంకా సుధాకర్ మీ ఇంట్లో ఏమంట చేస్తారా ఈరోజు అడిగారు ఆయన కానీ వెంకటేష్ గారిని. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన ఉమ్. పవన్ కళ్యాణ్. అన్నయ్య ఎక్కడ కనుక్కున్నా సుధాకర్ అన్నయ్య బాగున్నా అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. అవును, చాలా సంతోషంగా ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ కసి ఉందండి పవన్ కళ్యాణ్ గారిలో, ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చేయాలి, అన్యాయం అరికట్టాలి, ఇలాంటివి మీరు చూసారా? నాకు అంత తెలియదు నాకు. బట్ మంచి మనిషి. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత నాకు తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట. అవును, చిన్నప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంతే చిన్నోడు. నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. ఎక్కువ అక్కడ చెన్నైలోనే. చెన్నైలో చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అయింది లేవనుకోండి, లేదు, మొత్తం దూరం పెరిగిపోయింది. దూరం పెరిగిపోయాయి. చెన్నైలో ఉన్నప్పుడు 6 నంబర్ స్ట్రీట్ అని లేదు, లేకుండా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోలేదు, వెంటాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునే వాళ్ళు షూటింగ్ అయిపోయాక అందరూ. అంత అంత కావడం లేదు. అప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. షూటింగ్ అయిపోయిందని నా ఇంటికి వచ్చాను, తప్పితే నీకు కలిసామని కూడా కాదు. ఓకే. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది బెన్ని, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కదా బెన్ని, డెఫినెట్ గా మంచి లీడ్ రోల్స్ కోసం లేకపోతే హీరో అవునవును, కోసం అందరూ wait అదే చేస్తున్నాడు అనుకుంటున్నారు. అనేది ఉంటది కదా బయట. అది తీసేస్తూ బాగుంటది. చాలా మంది అదే అనుకుంటారండి. నాకు తెలియదండి, మీరు అసలు యాక్టింగ్ ట్రై చేస్తారంటే తెలీదు, లీడ్ గా లాంచ్ అవుతున్నారు అని విన్నాం అంట. ఎక్కడ విన్నారో అట్లా ఏం లేదండి, నేను ఓపెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్స్ అని చెప్తున్నాను. సో ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి. అదే చెప్తున్నాను. బట్ సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది ఏ తండ్రికైనా కానీ. అవును. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్టే. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు. చిరంజీవి గారు బ్రహ్మానందం, ఉమ్. జగపతి బాబు, వీళ్ళు ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే. చిరంజీవి వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్ని అంటే బెన్ని ఫొటోస్ అని చూసారు, ఉమ్. ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం అయితే ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాగున్నాడు బెన్ని కూడా, ఎంకరేజ్ చేస్తాను. నా సినిమా కూడా చెప్తాను బెన్నికి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. Hmm. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే. మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా, ఆయన చెప్పిన తర్వాత చాలా చూసుంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. Hmm. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ గానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే. అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు బెన్ని? నేను అసలు అడగటం మర్చిపోయాను నిన్ను. నాకు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఓకే. డాడీతో ఎప్పుడైనా వెళ్ళావు సెట్టికి, గుర్తుందా? లేదు, నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే. నా 3rd బర్త్డే కదా, 2nd బర్త్డే వచ్చారు ఆయన, వచ్చారా? అంతే. ఆ Okay. ఫోటోలు ఉన్నాయి అంతే. చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్, ఇక్కడ హైదరాబాద్ లో. ఆ, హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. ఉమ్. సుమన్ వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, ఉమ్. అందరు హాలిడేకి వచ్చారు. Okay. బ్లెస్ చేసి చిన్న 2 ఏళ్ళు. హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి, ఇప్పుడు తాజ్ డెక్కన. అప్పుడు హాలిడే అన్నాను. అవును, ఓకే. బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్న ఇప్పుడు అంటున్నారండి. హాలిడే ప్లేసెస్ కి? అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు, నార్మల్ గా బాగా తీసుకెళ్ళారు. బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ, కొడైకెనాల్ ఉమ్. తీసుకెళ్ళిపోయారు అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ కొడైకెనాలే కదా. గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు, ఓకే. హిల్ స్టేషన్స్ అవి. ఊటీ కూడా ఎక్కువ వెళ్ళేవాడు. బట్ ఇండస్ట్రీకి వచ్చారు, నాన్న సినిమాలు చూసి నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదో అందరు వస్తున్నారు కాబట్టి నేను కూడా రావాలి, ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చారా? ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. Hmm. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు, చిన్న చిన్న కామిక్స్ అలా వేసేవాడిని. అది నాకు తెలియదు, అంటే అప్పటికి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డాడీ సినిమాలు వాటిలో. సో అది స్లోగా చెప్పారు, నేను కూడా రాసేవాడిని రా కథలు స్కూల్లో అన్నప్పుడు.
సో మేబీ మెయిన్ ఓకే. ప్యాషన్ తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనమాట. నాన్న ఇన్ని రకాల వేరియేషన్ చేశారు. నువ్వు ఎలాంటి ఎక్కువ అంటే ఎక్కువ ఎలాంటి అంటే ఏ జోనర్ ఎక్కువ ఇష్టపడుతుంటావు? అంటే ఇలా చెయ్యాలి నేను డెఫినెట్ గా యాజ్ ఎ హీరోగా ఇలా చేస్తేనే అయ్యో, బాగుంటుంది. హీరో అన్నట్టు కాదు, మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని అంతే. ఓకే, అలా ఉంటే సక్సెస్ అయిపోతాను, ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడు లేదు. నేను ఎవరికైనా అదే చెప్తాను, క్యారెక్టర్ మంచిది ఉంటే చేస్తానండి. కామెడీ జానర్ నాకు ఇష్టం. ఓకే. మొన్న రీసెంట్ చేసిన ఫిల్మ్ కూడా అది కామిక్ రోలే అనమాట, బ్రహ్మానందం. బ్రహ్మానందం. సార్ మీకు ఎలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి ఇష్టం నాకు. మీలాగా నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డాడీ ఇంత మందితో యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు బయట ఎలా ఉంది మీకు? వామ్ వెల్కమ్, సుధాకర్ గారు అబ్బాయి, సో మా ఫ్యామిలీ లాగా మన సినిమాలో చెప్దాం, వచ్చి చేసేద్దాం అనేది ఉందా నాన్న? ఉంది ఉంది. డాడీని చూసి బాగా చూస్తారు ఎవరన్నా, అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సుధాకర్ అబ్బాయి అని అడిగినోడు ఉన్నాడు చాలా మంది. ఓకే. అలా ఉన్నాడు, ఇంతకుముందు సుధాకర్ ఉన్నాడు, అలా ఉన్నాడు. మీ అబ్బాయి అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా. మా అబ్బాయి మీరు ఎంగిలో ఇలాగా ఉన్నాడు అని. మీరు మంచిగా బుగ్గలేసుకుని భలే ఉంటారు, బబ్లీగా. అవును, ఎంగిలో ఎన్నుడు అలాగే ఉన్నాడుగా. మరి అంతలేని కొంచెం ఫేర్ ఉంటారు. డాడీ ఫేర్ ఉంటారు. కలిసావా మన నాన్నతో వర్క్ చేసిన అందరు హీరోస్ ని కలిసి, నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్, మీ సినిమాలో మంచి అవకాశం ఉండి డైరెక్టర్స్ ని కానీ లేకపోతే హీరోస్ ని కానీ కలుస్తున్నాను ఆ ప్రయత్నంలో ఉన్నాను, ట్రయల్స్ లో. ఓకే. సో ఇప్పుడంటే మీకు చాలా ఈజీగా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆ యాక్సెస్ ఉంటది. ఓకే, సుధాకర్ గారు అబ్బాయి కాబట్టి రండి మాట్లాడదామని. బట్ సుధాకర్ గారు ఇనిషియల్ డేస్ లో మీకు ఎలా సార్? అంటే ఫోటోలు పట్టుకొని తిరగాలి, స్టూడియోలు డైరెక్టర్ దగ్గరికి. హోటల్ చూసా. ఎవరు మీకు ఎక్కువ హెల్ప్ చేసింది? ఎవరు మీ ఫ్యామిలీలో అంటే ఎవరని చెప్తారు? మా అన్నయ్య. మొత్తం ఇండస్ట్రీ తీసుకొచ్చింది, ప్రతి విషయం కూడా మా అన్నయ్య చూసుకుంటాడు. నన్ను ఫిల్మ్స్ లో జాయిన్ చేసి కూడా మా అన్నయ్య. ఓకే. విజయ్ కుమార్ ఆయన పేరు, ఆయనే మొత్తం ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని రకాలుగా మా ఇంట్లో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా, బ్రదర్స్ కి ఏ ప్రాబ్లం ఉందో మొత్తం ఆయనే చూస్తారు. సో ఆయన వల్ల ఈ స్థాయిలో ఉన్నారు. అంతే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నన్ను తీసుకెళ్లి జాయిన్ చేసి కూడా మా అన్నయ్య. అది ఫోటోలు ఆయనే తీసుకెళ్లి అక్కడ చూపించారు అనమాట, చెన్నైలో. సో ఎవరు సార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మీ ఫ్రెండ్స్ అప్పుడున్న బ్యాచ్? చిరంజీవి హరిప్రసాద్ అంతే. భానుచంద్ర గారు, మీరు భానుచందర్. సో రజనీ గారు, కమల్ హాసన్ మీ తర్వాత బ్యాచ్, ముందు బ్యాచ్? వాళ్ళ ఇన్స్టిట్యూట్ కాదు, వాళ్ళు మన బయట నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. మన కనక ఆమె కదా, లక్ష్మి గారే కదా? దేవదాస్ భార్య, దేవదాస్ కనకాల గారి భార్య. సో అప్పుడు ఇన్స్టిట్యూట్ లో చేస్తేనే ఒక వాల్యూ ఉండేది ఆర్టిస్ట్ కి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా వీళ్ళు అనేది ఉండేది. ఇప్పుడేంటి ఇంకా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ఏం లేవు, సోషల్ మీడియా నుంచి వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా చాలా మారిపోయింది కదా సినిమా. ఇప్పుడు ఫాలో అవుతుంటారా సార్ ఇప్పుడు సినిమాల్ని? చూస్తుంటాను. కొన్ని సెలెక్టివ్ చూస్తుంటాడు, నేను చూపిస్తాను డాడీగా. ఆయన అడుగుతారు ఇది చూడాలనుంది అంటే చూపిస్తాను, అలాపోతే చూడరు అసలు. ఓకే. రీసెంట్ గా అది చూసారు, సరిపోద్దా శనివారం చూసారు. సరిపోద్దా శనివారం నానిది. పుష్ప చూసాను. పుష్ప 2 చూడలేదు, పుష్ప 1 చూసాను రా. 1 చూసాను. పుష్ప 1 చూసాను. చూడ నాన్నకే గుర్తుంది మీకన్నా. అది ఎప్పుడో రీసెంట్ గా ఏది చూసారని అది చెప్తాను. సో రీసెంట్ గా పుష్ప చూసారు. పుష్ప చూసాను. పిచ్చెక్కిపోయిందా? నచ్చింది, బాగా నచ్చింది. సో ఇప్పుడున్న హీరోస్ లో బాగా నచ్చే హీరో సుధాకర్ గారు మీకు? ఎంతో మందిని హీరోస్ చూసుంటారు మీరు. అల్లు అర్జున్ అనుకోవాలి, అల్లు అర్జున్ బాగా ఇష్టం నాకు. ఓకే. బాగా చేస్తాడు. తర్వాత కమెడియన్స్ సునీల్ ఇష్టం బాగా. సునీల్ బాగా చేస్తాడు, మంచి ఇంట్రెస్ట్ నాకు. ఆ సినిమా సునీల్ ఉన్నాడా చూస్తాను, ఇంట్రెస్ట్. ఓకే. సో మీరు బాగా పీక్ లో ఉన్నప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. అవును, తర్వాత కదా వచ్చింది, ఎంతో ఇయర్స్ తర్వాత వచ్చారు వాళ్ళంతా. మీరంతా 80s 70s లో ఉన్నారు కదా. అవును సార్. లాస్ట్ చేసిన సినిమా అంటే తెలుగులో మా అందరికి గుర్తుండి సంక్రాంతి. ఈయన సినిమా వచ్చింది కదా, దాంట్లో యాక్ట్ చేశాను. సూర్య గారిది గ్యాంగ్ లో తానాసేందకోట తమిళ. ఆ షూట్ అప్పుడు నేను మిమ్మల్ని రామోజీ ఫిలిం సిటీలో కలిసాను. అవును, కరెక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.